అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో నిలిచిపోతున్న హీరోయిన్ శివాని గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి సినిమా విశేషాలు తెలుసుకుందాం. హలో అండి. హాయ్. సినిమాకి మంచి అప్లాజ్ వస్తుంది. ప్రతి ఒక్కరి నోట అసలు ఈ సినిమా చూడాల్సిన సినిమా, చాలా బాగుంది అంటున్నారు. మీ రెస్పాన్స్ ఏంటి? చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రైలర్ కానివ్వండి, ఇప్పుడు సినిమా కూడా ఎంత బాగా వస్తుంది. మా ప్రీమియర్ షోస్ అయ్యాయి నిన్న, ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ రిలీజ్. కానీ రెస్పాన్స్ మాత్రం భలే ఉంది. ఎంతోమంది సెలబ్రిటీస్, డైరెక్టర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తున్నారు, చాలామంది మెసేజెస్, కాల్స్ చేస్తున్నారు. చాలా లవ్ వస్తుంది. అదే సపోర్ట్ కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరు అందరు కలిసి మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో వెళ్ళి మా సినిమా చూడండి, మాకు సపోర్ట్ చేయండి. నైట్ మీరు శ్రీరాములు థియేటర్లో వెళ్ళి చూశారు. మాస్ థియేటర్ అది. అసలు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాం మీ సినిమాకి. ఇది మీ నేను వెళ్ళిన ఫస్ట్ సింగిల్ స్క్రీన్, అంత మాస్గా చూసిన ఫస్ట్ టైం అండి నాది. సో అది ఎంజాయ్ చేశాను. అండ్ మా సినిమా కాబట్టి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశాను. చాలా మంచిగా అనిపించింది. అంటే ఆ అరుపులు కానివ్వండి, ఆ పేపర్లు అలా ఇసిరేయడం కానివ్వండి, మా గుమ్మా సాంగ్ వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. నేను ఒక్కదానే కాదు, మా టీం అంతా కూడా భలే ఎంజాయ్ చేశాము. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం మీరే హోల్డ్ చేశారు. ఇది సెలూన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా హిట్ అయ్యాయని అంటున్నారు. వాటి కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటండి? అంటే మేము వర్క్ షాప్ చేసామండి. 1 month షూట్ స్టార్ట్ అయ్యే ముందు మేము యాక్టర్స్ అందరం డైరెక్టర్తో కూర్చొని స్క్రిప్ట్ చదవడం కానివ్వండి, అలా రిహర్సల్స్ చేసాము. అది చాలా హెల్ప్ అయింది మాకు. అదే అక్కడ కనిపించింది పర్ఫార్మెన్స్. హీరోని మీరు డిప్ప కటింగ్ ఏదో అని తిట్టారు కదా, ఏంటది? అది సీన్ అండి, అది సెలూన్ షాప్లో జరిగే సీన్ అనమాట. సో మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఆ సీన్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్లో హ్యూజ్ రెస్పాన్స్, గట్టిగా అరిచేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, ఒక్క సీన్, ఒక్క డైలాగ్కి కూడా అంత అప్లాడ్స్ వస్తాయని చాలా హ్యాపీ. ఫస్ట్ సినిమాకి ఇంత అప్లాజ్ వస్తుందని అనుకున్నారు ఈ సినిమా చేసేటప్పుడు అనిపించలేదండి, కానీ చేస్తున్న కొద్దీ సినిమా మీద నమ్మకం ఉండింది. సినిమాకి అప్లాడ్స్ వస్తుందని చాలా అనిపించింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఇంత అప్రిసియేషన్ వచ్చినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీకు ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి? ఒక్కటి అని చెప్పలేనండి, చాలామంది. ఇన్ఫ్యాక్ట్ ప్రతి డైరెక్టర్ కానివ్వండి, ఇప్పుడు ఇందాక కలిసాము అల్లు అరవింద్ వాళ్ళందరినీ కూడా, వాళ్ళు కూడా చాలా మంచిగా మాట్లాడారు, చాలా అప్రిసియేషన్ ఇచ్చారు. అండ్ అదే మాకు పుష్ ఉంటుందండి, ఇంకా ముందు సినిమాలు చేసే స్కోప్ ఉంటుంది మాకు. ఆ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది వాళ్ళ నుంచి. సుహాస్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే ఆయన ఒక టెరిఫిక్ పర్ఫార్మర్, చాలా మంచి సపోర్ట్ ఇచ్చే కోస్టార్. ప్రతి యాక్టర్తో వర్క్ చేసిన ప్రతి యాక్టర్తో ఆయన ఆ కోఆర్డినేషన్ కానివ్వండి, ఆ సపోర్ట్ కానివ్వండి, చాలా ఎప్పటికీ ఉంటుంది ఫిలిం బిగినింగ్ నుంచి ఎండ్ దాకా వరకు. సో అది చాలా హెల్ప్ అయింది. మా అందరు యాక్టర్స్కి కూడా ఆయనతో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉండే అండ్ చాలా మంచిగా ఉండే. అంటే ఈ మధ్య వస్తున్న సినిమాలో వల్గారిటీ ఎక్కువ చూపిస్తున్నారు, లవ్ తక్కువ చూపిస్తున్నారు. కానీ ఈ సినిమాలో ఎలాంటి వల్గారిటీ లేకుండా హీరో హీరోయిన్ మధ్య ఎంత ప్రేమ ఉంది ఏంటనేది చూపించారు. దాని మీద అది క్రెడిట్ గోస్ టు ద రైటింగ్ అండి. మా డైరెక్టర్ అలా రాశారు. అంటే ప్రతి సినిమాకి అలాగే చూపించే అవసరం లేదు, ఇలా కూడా చూపించవచ్చు, ఏది లేకుండా కూడా చూపించవచ్చు అని ఆయన అంత బ్రహ్మాండంగా రాశారు. అండ్ అలా అంత బాగా సినిమాలో కనిపించింది. అలా పర్ఫామ్ కూడా చేశాము. సో అన్నీ కలిసి వచ్చాయి. మామూలుగా సినిమాలో అంటే హీరో హీరోయిన్కి లాస్ట్లో పెళ్ళి అవుతుంది, కానీ ఈ సినిమాలో కొంచెం ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ మెయింటైన్ చేయడంలో అది క్రెడిట్ ఎవరికి ఇస్తారు? అంటే మీరు చూస్తే మన రియాలిటీలో కూడా కొన్నిసార్లు ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, కొంతమంది పెళ్లి చేసుకోలేరు కొన్ని సంఘటన వలన, సిచ్యువేషన్స్ వలన. సో మా కథలో కూడా అంతే, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అవ్వదు. కానీ అది ఒక సాడ్ ఎండింగ్ లా అయితే ఉండదండి, హ్యాపీ ఎండింగ్ లానే ఉంటుంది. సో చాలా రిలేట్ అవుతారు మా బయట జనాలు కూడా. ఓకే, మా లైఫ్లో కూడా ఇలా అయింది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న పర్సన్ ఎవరు? అది అంటే లాస్ట్లో అక్కడోకే ఎండ్ చేశారు కదా, ఆ సీన్స్ అయితే ఇంకా ఉండిందని అన్నారు. సీన్స్ అలా ఏం లేకుండేనండి, జస్ట్ నార్మల్ సీన్. అలా ఏం లేకుండే, జస్ట్ నార్మల్గా అది నార్మల్గా చేశారు అంతే, మాంటేజ్లా చేశారు అంతే. అంటే బేబీ సినిమాలో లాస్ట్లో హీరోయిన్ పెళ్లి చేసుకున్న అతన్ని బాగా హైలైట్ చేశారు. ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నది ఎవరు అనే క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే కనిపిస్తారండి, నార్మల్గా కనిపిస్తారు, కానీ అలా ఏం స్టోరీ అలా ఏం లేదనమాట. క్యారెక్టర్కి స్టోరీ అలా ఏం లేదనమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటండి? చాలా హ్యాపీ అండి. వాళ్ళందరికీ కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, వాళ్ళందరూ మాకు కాల్ చేస్తున్నారు. మా మదర్, ఫాదర్ అసలు వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మా అమ్మాయి గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేసింది అంటే వాళ్ళ ఫేస్ చూశాను సినిమా రిలీజ్ అయిన తర్వాత. నాకే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను, ప్రౌడ్ ఫీల్ అయ్యాను. అంటే మా కూతురు అనేసి అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది నాకు. ఆమె గీతా ఆర్ట్స్ బ్యానర్లో హీరోయిన్స్కి ఒక సినిమా హిట్ అయితే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళే సైన్ చేయించుకుంటారు, నెక్స్ట్ వరుసగా సినిమాలు ఉంటాయంట. అలా మీకేమైనా ఆఫర్స్ వచ్చాయి? అలా ఏం రాలేదండి నాకైతే. అంటే అలా ఏం పర్టికులర్గా రాలేదు. ఏదైనా స్టోరీ నచ్చితే నేను చేస్తానండి, అలా ఏం లేదు.
వేరే సినిమాలకి ఏమన్నా కమిట్ అయ్యారా ఇప్పటి ఇప్పటికైతే ఈ బేసికలీ సక్సెస్ మీట్ ఇవన్నిట్లో అసలు టైం లేదండి, ఇక్కడక్కడ ప్రమోషన్ జరిగిపోతుంది. ఇదంతా అయిపోయాక అప్పుడు కథలు వినడం స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? అంటే డిపెండ్స్ అండి, నాకు నా సైడ్ ఏ సినిమా వస్తే, ఏ స్టోరీ వస్తే, నాకు ఏ ఆపర్చునిటీ వస్తుందో, ఏ బ్యానర్, అందులో ది బెస్ట్ పిక్ చేసుకొని నా బెస్ట్ ఇచ్చి నా వంతు ఎంత ఇవ్వగలుగుతానో అలా ఇచ్చి అలా. గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా రెడీగా ఉంటారా లేదా క్యారెక్టర్ వేసుకునే ఉంటారా? అంటే స్టోరీ అండి, ఫస్ట్ స్టోరీ ఇంపార్టెంట్. స్టోరీ బాగుంటే ఒక ఆడియన్స్గా నాకు నచ్చితే స్టోరీ అండ్ నాకు వచ్చే క్యారెక్టర్ కూడా ఏదైనా ఇంపార్టెన్స్, ఏదో వచ్చి వెళ్ళిపోకుండా మంచి ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా చేస్తాను. బేబీ లాంటి సినిమాలు వస్తే యాక్సెప్ట్ చేస్తారా? మంచి సినిమా అండి, అంటే చాలా గట్స్ ఉండాలి అలాంటి రోల్ చేయడానికి. సో ఇప్పుడు ఆల్రెడీ చేసేసారు కదండి, మళ్ళీ ఎందుకు చేస్తారు బేబీ లాంటి సినిమా? క్యారెక్టరైజేషన్ అలా ఉంటాయి అంటే ఇంకా చూడాలండి, అలా వస్తే ఆ టైంలో నాకు ఎలా అనిపిస్తుందో దాన్ని బట్టి. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.